మీ నాన్న ఖచ్చితంగా ఫంక్షన్కి వచ్చి తీరాలి అనగాని, ఏంటి మలేషియా నుంచి రోహిణి వాళ్ళ నాన్న వస్తున్నాడా, ఒరే లక్షల మింగినోడా మీ మాంగారు వస్తాడంట అని చెప్పనేసరికి, వస్తే వస్తారు, ఏ కూతురికి జరగబోయే కార్యక్రమానికి రాకుండా ఉంటారు ఏంటి, ఎన్ని రోజులు మలేషియాలో ఉంటారు, ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిందే కదా, వస్తారు, ఏ రోహిణి అని చెప్పాను. కానీ అవును మనోజ్ అవును అని చెప్పి రోహిణి కాస్త తలాడిస్తుంది. బాలుకి మీనాకి అనుమానంగానే చూస్తారు. సరే సరే వెళ్ళండి, రేపే కదా ఫంక్షను, రేపు అందరూ లీవ్ పెట్టండి అని చెప్పి ఎవరికి వాళ్ళు ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు. ఓసే మీనా అని చెప్పాను. కానీ ఏంటత్తయ్య అని చెప్పాను. కానీ రేపు నువ్వు పూల కొట్టు ఓపెన్ చేయడానికి వీల్లేదు, కానీ అందరికీ తల్లో పెట్టుకోవడానికి మాత్రం పువ్వులు తీసుకుని ఉంచు అని చెప్పనేసరికి, సరే అత్తయ్య అని చెప్పి మీనా కాస్త పని మీద వెళ్ళిపోతుంది. అదేదో కొంచెం శాంతంగా చెప్పొచ్చు కదే, కారం తిన్న కాకిలా కైకైమంటావేంటి, అందరితోని అలాగే మాట్లాడతావా ఏంటి. మీనాను చూసేసరికి ఒకళ్ళు చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అవుతుంది అన్నట్టుగా, మీనా మంచితనం నీకెప్పటికీ తెలియదే అని చెప్పి ఇంకా ప్రభావతిని కాస్త సత్యం తిట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే అందరూ ఫంక్షన్కి బయలుదేరతారు. ఫంక్షన్కి బయలుదేరేసరికి ఇంకా ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయ్యే ఉన్నారు కదా, సత్యాన్ని కానీ బాలుని కానీ మీనాని కానీ అవమానిస్తేనే బాలు రెచ్చిపోయి గొడవ చేస్తాడు అని ఇంకా రావడంతో, ఏంటి సత్యం బాగున్నావా అని చెప్పాను. కానీ బాగున్నానండి అని చెప్పనేసరికి, ఎందుకు బాగోవు, నా కూతుర్ని కోడలుగా చేసుకున్నావు కదా, కోటీశ్వరాలైన ఈ డిఎం కూతురు నీ ఇంటి కోడలైనందుకు నువ్వు సంతోషంగానే ఉంటావు, మాకే సంతోషం లేకుండా చేశారు, ఎంత వద్దు వద్దు అని చెప్పినా నా కూతురికేయో మాయ చేసి మభ్యపెట్టి నీ కొడుకు వలలో పడేటట్టు చేసి మొత్తానికైతే ఇంతవరకు తీసుకొచ్చారు అని చెప్పనేసరికి, మీరు ఇక్కడికి ఫంక్షన్కి పిలిచారా లేదా గొడవ పెట్టడానికి పిలిచారా అని చెప్పి మాట్లాడడంతో ఇంకా నోరు మూసేస్తాడు. ఇంకా సురేంద్ర అయితే, అమ్మ శృతి పద లోపలికి అని అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సత్యం ఇటు రంగా వీళ్ళు ఒక చోట, మీనా బాలు కొంచెం దూరంగా ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు మీనా, నాకు ట్రిప్స్ ఉన్నాయి కదా, నేను వెళ్ళిపోతాను కదా, ఇక్కడ ఇలా కాళ్ళు ముడుచుకుని చేతులు ముడుచుకుని కూర్చోవాలంటే నా వల్ల కావడం లేదు, ఎప్పుడూ డ్రైవింగ్ చేస్తూ ఉండే నేను ఇలా ఉండాలంటే నా వల్ల కావడం లేదు అని చెప్పనేసరికి, తప్పదండి, మనం వెళ్ళిపోతే రవి శృతి బాధపడతారు, మనం ఉండాలి, వాళ్ళని ఆశీర్వదించాలి అని వాళ్ళు కోరుకున్నారు కదండి, వాళ్ళ కోరికను మనం ఎందుకు తీర్చకుండా ఉండాలి, అందుకే చెప్తున్నాను, అర్థం చేసుకోండి అని చెప్పనేసరికి, సర్లేవే అని చెప్పి ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా స్టేజ్ మీదకి శృతిని తీసుకొచ్చేసిన తర్వాత మీనా కాస్త శృతి దగ్గరికి వెళ్తుంది. బాలు అక్కడే కూర్చుని ఉంటాడు, సత్యం కూర్చుని ఉంటాడు. ఈలోపు సురేంద్ర కాస్త వచ్చి సత్యంతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి సత్యం, అంతా కులాసగానే ఉందా అనగానే, కులాసగా సత్యం ఉన్నా మీరు ఉండనివ్వరు కదండి అని చెప్పాను. కానీ ఏంట్రంగా, నీకు ఇంకా రిటైర్మెంట్ రాలేదు, రిటైర్మెంట్ వచ్చే వరకు నువ్వు నా డిపార్ట్మెంట్ కిందే పని చేయాలి, ఆ విషయం మర్చిపోవద్దు అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడు రంగా అయితే, ఏంటి బెదిరిస్తున్నారా, ఉద్యోగంలోంచి తీయిస్తానంటున్నారా, మీరు మాత్రమే అధికారంలో ఉన్నాను అని అనుకుంటున్నారా ఏంటి, మీకు ఏ అధికారం లేదన్న విషయం నాకు బాగా తెలుసు, ఎదుటి వాళ్ళని బెదిరించాలన్న ఉద్దేశంతోనే కదా మీరు ఇలా చేస్తున్నారు, మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి, మీ కూతురు ఫంక్షన్ ఇది, ఇద్దరిని చక్కగా అల్లుడిని కూతుర్ని ఇంటికి పిలిచి చక్కగా గౌరవించి పంపించడం మీ మర్యాద, అంతేగాని మాతో కావాలని వచ్చి గొడవ పెట్టుకోవడం ఇది మర్యాదగా ఉండదు అని చెప్పాను. కానీ ఏంటి సత్యం, నీతో నేను కావాలనే గొడవ పెట్టుకుంటున్నాను అంటున్నావా, అంటే నాకు గొడవలు పెట్టుకోవడం తప్ప వేరే పనేమీ లేదా, నీలాంటి అలగా జనంతో, ఆఫ్టర్ ఆల్ నువ్వు డ్రైవర్ గారితో నేనెందుకు గొడవ పెట్టుకుంటాను అనగానే, ఇప్పుడు మీరే కదా మా దగ్గరికి వచ్చి మాట్లాడారు, మేమేమన్నా మీ దగ్గరికి వచ్చి మాట కలిపేమా, నేను సత్యం ఏదో ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే మీరు మా దగ్గరికి వచ్చి మాతో కావాలని మాట్లాడి గొడవ పడాలనుకుంటున్నారా ఏంటి అంటూ మాట్లాడేసరికి, అంటే నేను గొడవ కావాలనే పెట్టుకుంటున్నానా, ఈ ఫంక్షన్ చేయడమే కారణం గొడవ అన్నట్టు చెప్తున్నావు, గొడవ పెట్టుకొని కావాలనే నా కూతురు దృష్టిలో మిమ్మల్ని చెడ్డ వాళ్ళని చెయ్యాలనుకుంటున్నారా,
అలా చెయ్యాలంటే నాకు క్షణకాలం పట్టదు అనగానే, మీరు ఏం చేసినా ఏం చెందినా నా కొడుకు కోడలనైతే నా నుంచి దూరంగా తీసుకువెళ్ళలేరు అని చెప్పాను. కానీ ఏంటి బెదిరిస్తున్నావా, బ్లాక్మెయిల్ చేస్తున్నావా అనగానే, జరగబోయేది చెప్తున్నాను అని చెప్పనేసరికి, నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా నా కొడుకు నా కూతురు నా దగ్గరికే వస్తుంది, ఎప్పటికైనా మీ విలువ దానికి బాగా తెలుస్తుంది అని చెప్పనేసరికి, అయినా మీలాంటి అలగాజలం, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడి ఇంటికి కోడలుగా నా కూతురు రావడమే గొప్ప, నీవు నా కూతురు కాలు కడిగి నెత్తి మీద చల్లుకోవాలి అనగానే, ఎంత మాట అన్నావు అంటూ ఇంకా సత్యం 2 అడుగులు ముందుకేసేసరికి ఈ లోపు గబగబా బాలు వచ్చి చెంప చెల్లు మనిపిస్తాడు. పెద్దంతరం చిన్నంతరం లేదా, తను మీకు ఇయ్యంకుడే కదా, నోటుకొచ్చినట్టల్లా మాట్లాడమేనా అని చెప్పాను. కానీ ఎంత ధైర్యం రా నీకు, నువ్వు నా ఒంటి మీద చేయి చేసుకుంటావా అనగానే, మా నాన్నను తక్కువ చేసి మాట్లాడితే చేయి చేసుకోవడం కాదు, చంపడానికి కూడా వెనకాడను అని చెప్పి మాట్లాడేసరికి ఈ లోపు అందరూ వస్తారు. చూసావా బేబీ ఎంత మాట అన్నాడో, వాడు నా ఒంటి మీద చేసుకున్నాడు, ఇదంతా నీ వల్లే కదా అని చెప్పనేసరికి, అమ్మ శృతి నీకు ఇక్కడ జరిగిందేమో తెలీదు అని చెప్పి రంగా అంటాడు. ఏదైనా కానివ్వండి, కానీ మా నాన్నను ఒంటి మీద చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పాను. కానీ అలా చెప్పమ్మా అని చెప్పనేసరికి, శృతి బాలుని తప్పు పట్టద్దు, బాలు ఏం కావాలని చేయలేదు, మీ నాన్న నోటుకొచ్చినట్టల్లా మాట్లాడడం వల్లే బాలు కోపంతో వచ్చి మీ నాన్నను కొట్టాడే తప్ప బాలు తప్పు చేయలేదు. అయినా మీ నాన్న మా దగ్గరికి వచ్చి మమ్మల్ని సూటిపోటి మాట్లాడుతున్నాడు, నీ కాళ్ళు కడిగి నా నెత్తి మీద వేసుకోవాలని మీ నాన్న నన్ను హేళన చేసి తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అలా మా నాన్న అన్నంత మాత్రాన్ని మీరు చేసేస్తారా ఏంటి అంకుల్, ఎందుకు మా నాన్నను మీరు కొట్టడానికి కాకపోతే బాలు ఆవేశంగా ఉన్నాడు, అందుకే మా అమ్మ బాలుని తీసుకురావద్దని చెప్పింది, అయినా బాలు ఉంటేనే మీనా వస్తుంది కదా అన్న ఉద్దేశంతో కావాలనే మీనా బాలు రావాలని మా అమ్మతో కోపంగా మాట్లాడాను. ఆ రోజు అలా ఎందుకు మాట్లాడానో ఇప్పుడు అర్థమవుతుంది, నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు తెలుస్తుంది అని చెప్పనేసరికి, చూడండి అత్తయ్య అని చెప్పాను. కానీ ఏంటమ్మా శృతి అని చెప్పనేసరికి, శృతి ఈ గొడవలన్నీ వదిలేసేయి, మా అన్నయ్య ఏ తప్పు చేయకుండా ఎవరి ఒంటి మీద చేసుకోడు, మీ నాన్న కావాలనే మా నాన్న వాళ్ళ దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నించాడు, నేను దూరం నుంచి అంతా చూస్తూనే ఉన్నాను, ఏంటి రవి మీ నాన్ననే వెనకేసుకొస్తున్నావు, మా నాన్న ఏం తప్పు చేశాడని మా నాన్నను మాట్లాడుతున్నావు, ఏదో తెలిసిన వాళ్ళు కదా బంధువులు కదా అని ఒక మాట పలకరించడానికి వచ్చుంటారు, ఆ మాత్రం దానికే మా నాన్నను పట్టుకుని కొట్టేయడమేనా అంటూ మాట్లాడేసరికి, ఏంటి శృతి మీ నాన్న తరపున మాట్లాడుతున్నావు, పద ముందు ఇంటికి వెళ్దాం, ప్రభా పద ఇంటికి వెళ్దాం అనగానే, నేను రాను రవి అని చెప్పనేసరికి, ఏంటమ్మా శృతి ఏదో చిన్న గొడవ జరిగింది, ఈ గొడవకే రానని చెప్తున్నావా అని చెప్పాను. కానీ అవునాంటీ నేను రాను, నా తండ్రికి విలువలేని ఆ ఇంటికి నేను రాను, ఎప్పటికీ రాను, వెళ్ళు రవి వెళ్తే, లేదంటే నీ ఇష్టం, నువ్వే ఇంట్లో ఉండిపోయినా నాకు అభ్యంతరం లేదు, నేను మాత్రం ఆ ఇంటికి రాను అంటూ ఇంకా శృతి మాట్లాడేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అది కాదు శృతి అని చెప్పాను, కానీ ఎవరు ఏం చెప్పినా నేను వినను అంటూ శృతి కాస్త గబగబా వెళ్ళి పాలున్న ఒక రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసుకుంటుంది. శృతి అని పిలుస్తున్నా కానీ వినిపించుకోకుండా డోర్ వేసేసుకోవడంతో, ఒరే రవి శృతిని తీసుకురా మేమంతా వెళ్తున్నాము అని చెప్పి అందరూ కూడా బయలుదేరిపోతారు. శృతి నేను చెప్పేది విను, ఏదైనా పెద్దవాళ్ళు ఒక మాట అనడంలో తప్పులేదు కదా, ఒక మాటే కదా అన్నారు అనగానే, మా నాన్నను కొట్టారు అనగానే, మా నాన్నను రెచ్చగొట్టి తక్కువ చేసి మాట్లాడాడు, అందుకే మా బాలు అన్నయ్య కొట్టాడు, మా నాన్న జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టడం మా బాలు అన్నయ్య, వస్తే రా లేకపోతే మానే, నిన్ను బ్రతిమాలతా ఇక్కడే కూర్చుంటాననుకుంటున్నావా ఏంటి, మీ అమ్మా నాన్న ఎందుకు గొడవ పెట్టారో, మీ నాన్న పని కట్టుకుని మరి అక్కడికి ఎందుకు గొడవ చేయడానికి వెళ్ళాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నన్ను ఇక్కడ ఉంచేయడం కోసమే ఇదంతా ప్లాన్ చేశారన్న విషయం నాకు తెలుస్తుంది అంటూ రవి కాస్త అంటాడు. మరి అదే ప్లాన్ని చేశారన్న విషయం శృతి తెలుసుకుంటుందా, ఇంటికి తిరిగి వస్తుందా చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.